హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేస్తాను. చూడండి, ఇది చాలా మందికి ఆనపకాయ పచ్చడి అంటారు. ఆనపకాయ పచ్చడి. అయితే ఈ పచ్చడికి ఆనపకాయ శుభ్రంగా కడుక్కుని ముక్కలు చేసుకోవాలి తప్ప ఎక్కువ కూడా తీయాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా వేయించుకోవచ్చు అన్నమాట. అయితే ఆనపకాయ ముక్కలు బాగా కొంచెం మగ్గాలి అంటే కొంత వేగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఆనపకాయ ముక్కలు చాలా చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత చల్లార్చుకుని చట్నీ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఓకేనా? ఈ ప్రొసెస్ అంతా మనం చేద్దాం. కొంచెం వేగని కదా పల్లీలు ఆనపకాయతోను ఆనపకాయ పప్పు, లేకపోతే ఇంకా ఆనపకాయ తప్పలం, ఆనపకాయతో పులుసు, ఇలా రకరకాలు చేసుకుంటారు. అవి చాలామందికి అందరికీ తెలుసు, కానీ ఇవి పచ్చడి అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం అనమాట. చెక్కు తీయక్కర్లేదు, ఆనపకాయ పైన చెక్కు తీయక్కర్లేదు. అలాగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అలాగే కావాల్సినంత చింతపండు కూడా కడిగేసి ఈ ముక్కలతో పాటు వేయించేస్తున్నాను. ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది చింతపండు. వేసేసాను. ఒక 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్టవ్ ఆపేసుకుని ఆ మూత అలాగే పెట్టేసి ఉంచి అది పూర్తిగా దాని అంతా అది చల్లారే వరకు ఉంచితే ఆ కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ ఆపేసాను. అది పూర్తిగా చల్లారే వరకు మాత్రం
కూడా బాగానే వచ్చింది. అయితే ఇది పూత వచ్చింది. ఈ పూత కొంచెం బాగా విత్తనం పట్టే వరకు ఉంచి తర్వాత దీన్ని హార్వెస్ట్ చేస్తాను. చూడండి, ఈరోజు నేను టెర్రస్ మీద నుంచి గోంగూర, తోటకూర, కొంచెం పాలకూర వచ్చింది. ఈ పాలకూరని నేను పన్నీర్లో వేసి ఉంచాను అన్నమాట. చూడండి, ఇప్పుడు తీసుకొచ్చిన మొక్కలు పూలు అయిపోతున్నాయి, పూలు అయిపోయి రాలిపోతున్నాయి. ఇలా చూశారు కదా, ఎట్లా మొగ్గలు మలయాళ మొగ్గలు. సరే, మొగ్గలు వేస్తే పెట్టడానికి కూడా బాగుంటుందని చెప్పేసి మొగ్గలు తీసుకొచ్చాను. అది రాత్రి నేను చూసుకోక, అంటే నేను చూసుకోక మిగిలిపోయిన పూలు కింద పడిపోయినాయి అన్నమాట. ఇదండి చూసారు కదా, టెర్రస్ గార్డెన్ ఉంటే నిజంగా చేతులు నొప్పి వచ్చేలాగే ఉంటుంది హార్వెస్ట్. కాకపోతే కొంచెం మనం వాటిని ఎలా పెంచాలో తెలియడమే మనకి కావాల్సిన నాలెడ్జ్ అనమాట. కొంచెం ఎలా పెంచాలో తెలిస్తే మనం చేతులు నొప్పి వచ్చే హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది.